హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కార్తీక మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అని, ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టాడు. అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని పిలుస్తారు. ఈసారి వచ్చే పౌర్ణమి వేళ 30 ఏళ్ల తర్వాత సస్య రాజయోగం ఏర్పడనుంది. శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివారాధన. కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత 15 రోజులకు వస్తుంది. అంటే ఇది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసిన లేదా ఈ వ్రతం కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు, దీపదానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమ్మక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి. ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని, తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో ఉంది. ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట. అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు, పాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపు చేయాలి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. అశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు.
ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన్న సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈ రోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.